ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, కృప కలిగిన మా ప్రభువా, మీ ఘనమైన పరిశుద్ధమైన మహోన్నతమైన నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఈ రాత్రికాల ఆరాధనలోనైనా మేమందరము తండ్రి కూడుకుని మీ మాటలను బట్టి సంతోషించే ధన్యతను మాకు ప్రసాదించినందుకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఎందరికో లేనటువంటి గొప్ప భాగ్యాన్ని మాకు ప్రసాదించి ఉన్నారు తండ్రి. ఇదిగోనైనా మీ మాటలు చెప్పడానికి కొద్ది నిమిషాలు తండ్రి నేను మాట్లాడటానికి మీరు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. మీ పిల్లలైన వారు తండ్రి ఆసక్తితో శ్రద్ధాభక్తులతో వచ్చి ఉన్నారు. చెప్పబోయే ప్రతి అంశాన్ని అర్థం చేసుకునే నాయన తండ్రి, మీ మాటల్లో ఉన్న ఆంతర్యాన్ని అర్థం చేసుకుని తండ్రి, మీ మాటల ప్రకారంగా బ్రతికే ధన్యతను ప్రసాదించమని వచ్చిన ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తూ మీ ఆత్మ సహాయంతో మా అందరినీ నడిపించమని, జ్ఞానయుక్తమైన మాటలు నా ద్వారా మీ పిల్లలకు తెలియపరచమని యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు ఇచ్చిన మహాకృపను బట్టి మరి ఈరోజు మనందరికీ వాక్యం వినే భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించినందుకు మరి దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనందరి తరపున చెల్లించుకుంటున్నాము. ఈరోజు మనం చెప్పుకోబోయే అంశము ఎత్తుకు ఎదిగిన అహంకారము, లోతుకు పడిపోయిన జీవితాలు. ఎత్తుకు ఎదిగిన అహంకారము, లోతుకు పడిపోయిన జీవితాలు. మనం ప్రతి వారము కూడా ఒక్కొక్క అంశాన్ని నేర్చుకుంటున్నాం. విశ్వాసము గురించి ఒక వారం, ప్రేమను గురించి మరొక వారం, నిర్లక్ష్యాన్ని గురించి మరొక వారం, ఇలాగ కొన్ని వారాల నుండి కూడా మన జీవితాలలో తీసేసుకోవలసినవి, మనం కలిగి ఉండాల్సిన వాటిని మనం కొన్ని వారాల నుండి నేర్చుకుంటున్నాం. ఈరోజు కూడా మనిషిలో ఉన్న అహంకారాన్ని తీసేసుకోవాలని ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతున్నారు. అహంకారం వల్ల మనిషికి ఎంత ప్రమాదం జరుగుతుందో, దేవునికి ఎంత దూరం అయిపోతారో అన్న సంగతి మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడున్న మీ అందరినీ అడుగుతున్నాను, ఎప్పుడైనా అహంకారము అనేది మన జీవితాలలో చోటు చేసుకున్నట్టు మీరు ఎప్పుడైనా గమనించారా? అహంకారం ఉంటుందా లేదా? మనకి, నాతో సహా ప్రతి ఒక్కరికి కూడా అహంకారం అనేది ఉంటుంది. మన ప్రారంభపు స్థితిని గురించి మనం ఆలోచిస్తే గనక, ప్రారంభంలో కనీసం తినడానికి తిండి కానీ, ఉండటానికి సరైన ఇల్లు కానీ, కట్టుకోవడానికి సరైన బట్టలు కానీ లేనప్పుడు మనం చాలా ఒదిగి ఉండేవారము. కానీ ఒక స్థితి మనం దాటి ముందుకి వచ్చిన తరువాత ఆ స్థితిని చూసినప్పుడు, మనకి అన్ని అవసరాలు తీరుతున్నప్పుడు, అన్నీ మనకి సమృద్ధిగా ఉంటున్నప్పుడు మన స్థితి వేరేగా ఉంటుంది. మనకంటే చిన్నవారిని మనం పట్టించుకోము. వారి దగ్గర అహంకారం చూపిస్తూ ఉంటాం, గర్వాన్ని ప్రదర్శిస్తూ ఉంటాం. కానీ ఏ అవలక్షణమైనా సరే మన జీవితాలలో ఉంటే దానిని తొలగించుకోవాలని దేవుడు మనతో ప్రతి వారము కూడా చక్కటి విషయాలు మాట్లాడుతున్నారు. మనకి చూడండి, వరి కంకెలు మనకు తెలుసు కదా. వరి కంకెలు ఎక్కువగా ఉన్న వరి కంకెలు మొక్క ఎలా ఉంటుంది? వంగిపోయి ఉంటుంది. ఏమీ లేని మొక్క ఎలా ఉంటుంది? నిటారుగా ఉంటుంది. అంటే వినయముతో ఉండేవాడు దేవుని ఎదుట తల వంచుకుని బ్రతుకుతాడు. అదే ఏ వినయము లేకుండా గర్వము అహంకారంతో నిండిపోయిన వ్యక్తి మాత్రం తలెత్తుకుని బ్రతుకుతాడు. మనము దేవుని గురించి తెలుసుకున్న మనము దేవునికి విధేయులుగా మనం బ్రతకాలి. మరి అలాంటి జీవితాలు మనం కలిగి ఉంటున్నామో లేదో ఆలోచన చెయ్యాలి. ఒక మామిడి చెట్టును చూడండి, ఎక్కువగా కాయలు కాసినాయి అనుకో, ఆ కొమ్మలన్నీ కూడా ఏమవుతాయి? వంగిపోతాయి. ఏ కాయలు లేని చెట్టు ఎలా ఉంటుంది? నిటారుగా కొమ్మలు చక్కగా నిలబడి ఉంటాయి. అంటే ఆ క్షణానికి అది బాగా కనిపించినప్పటికీ కూడా, దాని ఫలాలు లేకపోయినప్పటికీ కూడా అది గర్వంతో తల ఎత్తుకుని చూస్తుంది,
ఫలాలు ఇచ్చిన చెట్టు మాత్రం లోబడే ఉంటుంది అన్న సంగతిని మనం ఆలోచించాలి. మన జీవితాలలో కూడా దేవుని విషయంలో మనం ఎలా ఉంటున్నాము? మనందరము దేవుని సన్నిధికి వెళ్తాం కదండి. వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి? మన హృదయము ఎలా ఉండాలి? పరిశుభ్రంగా ఉండాలి. మరి ఉంటుందా పరిశుభ్రంగా? మనసు నిండా కుళ్ళు, కుతంత్రాలతో, అసూయలతో, గర్వంతో, అహంకారంతో నిండిపోయి దేవుని సన్నిధిలోకి వస్తూ ఉంటారు. అలాంటప్పుడు దేవుని మాటలు మనకి చెవిన పడితే ఒకవేళ ఆ మాటల ప్రకారంగా బ్రతకాలనిపిస్తుందా? అసలు మన జీవితాలకి ఆ మాటల్ని అన్వయించుకుంటామా అనే సంగతిని కూడా మనం గమనించాలి. ఎప్పుడు కూడా చూడండి, ఎవరైనా మన ఇంటికి అది మంచి గొప్ప వాళ్ళు వస్తున్నారు అని తెలిసినప్పుడు ఇంటిని ఎంత పరిశుభ్రంగా ఉంచుకుంటాం. ఎవరు కూడా చిన్న మాట అనకూడదు, ఎంత చక్కగా ఇల్లు చక్కబెట్టుకుందో అని అనిపించుకోవాలని ఎక్కడ బూజు కానీ డస్ట్ కానీ కనిపించకుండా చాలా క్లీన్గా నీట్గా చేసి అమర్చి పెడతాం అన్నీ కూడా. ఈలోపు అధికారులు రానే వస్తారు, ఇంటిని చూడగానే అనుకుంటారు చాలా నీట్గా ఉంటారు వాళ్ళు అనగానే మనకి ఎంత ఆనందంగా ఉంటుందో, అవునా? అంటే ఒక అధికారి వచ్చినప్పుడు ఇంటిని శుభ్రం చేసుకుంటున్నాం కదా, మరి దేవుని వాక్యము మన హృదయంలోకి రాబోతుంది. మన హృదయాన్ని మనం సిద్ధపరచుకుంటున్నామా లేదా అన్న సంగతిని మనం ఆలోచన చేయాలి. వస్తుందా మన హృదయంలోకి దేవుని వాక్యం? శుభ్రం చేసుకోకపోతే రాదు. మన ఇల్లు శుద్ధి శుభ్రం లేకుండా ఉందనుకో, ఎవరు మన ఇంటి గుమ్మం కూడా తొక్కరు. అదే శుభ్రంగా ఉంటే కొద్దిసేపు అక్కడికి వెళ్ళి ఉండాలి అనిపిస్తుంది, కొద్దిసేపు అలా విశ్రాంతి తీసుకోవాలనిపిస్తుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది అక్కడికి వెళితే అని అనిపిస్తూ ఉంటుంది. అలాగే హృదయంలో కూడా చెడు ఆలోచనలు ఉంటే వాటన్నింటినీ విడిచిపెట్టి పరిశుద్ధమైన మనసుతో దేవుని సన్నిధికి మనం రావాలి. దేవుని మాటలు వినాలి అన్నా, దేవుని కొరకు మనం బ్రతకాలి అన్నా, మనం అందరము కూడా మన హృదయాలలో ఉన్న మలినాలను మనం ఏం చేయాలి? కడిగేసుకుని దేవుని సన్నిధిలో మనం అడుగు పెట్టాలి. అయితే ఇప్పుడు అహంకారము, గర్వము అనేది ప్రతి మనిషిలో ఉంటుంది కదా. అయితే ఈ అహంకారం వలన ఎన్ని నష్టాలు జరుగుతాయో ఒకసారి మనం పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్ళి ఆలోచన చేద్దాం. నేను చాలా నెమ్మదిగా మీకు అర్థమయ్యేటట్లుగానే చెబుతాను, ఎవరు కూడా మరి అల్లరి చేయొద్దు. గలతీలకు వ్రాసిన పత్రిక 6వ అధ్యాయము, గలతీలకు వ్రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం చూడండి. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. చాలమ్మా, ఏమంటున్నారండి ఇక్కడ? మనుష్యుడు ఏమైతే విత్తుతాడో అదే పంటను కోస్తాడు. ఇప్పుడు వరి ఫలాన్ని విత్తాడు అనుకో, ఏం కోస్తాడు? వరినే కోస్తాడు. ఒక మామిడి తోటను విత్తారనుకో, మామిడి పళ్ళే కోస్తారు. అలాగే మనిషి కూడా ఎదుటి వారి విషయంలో ప్రేమను పంచితే ప్రేమను చూపిస్తారు, పగను పంచితే పగనే చూపిస్తారు. అహంకారంగా మనం ఉన్నామనుకో, వాళ్ళు కూడా ఎలా ఉంటారు? వాళ్ళు అహంకారంతోనే ఉంటారు, వాళ్ళు గర్వంతోనే ఉంటారు. మనం ఏదైతే మన ప్రవర్తనలో చూపిస్తామో ఎదుటి వారికి అదే మనకి తిరిగి వస్తుంది అన్న సంగతిని మనం ఆలోచన చేయాలి. ఒక బంతిని చూడండి, గోడకేసి కొట్టామనుకో, ఏమవుతుంది? అది తిరిగి మన మీదకే వస్తుంది. అది గట్టిగా కొడితే, ఎంత ఫోర్స్గా కొడితే అంత ఫోర్స్గా బంతి అనేది వెనక్కి వస్తున్నట్లుగా మనం ఏం చూపిస్తే అదే మన జీవితాలకు తిరిగి వస్తుంది అన్న సంగతిని మనం ఆలోచించాలి. అయితే ఈ అహంకారం వలన, ఈ గర్వము మనలో ఉంటే గనక మనకేమి తిరిగి వస్తాయో, అలా అహంకారులుగా ఉన్న వారి పరిస్థితులు పరిశుద్ధ గ్రంథంలో ఏమైపోయాయో ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం. చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథము, సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము
10-11 వచనాలు. ఈ దినమున అందరూ తీశారమ్మా? సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 10-11 వచనాలు. ఈ దినమున నేను ఇశ్రాయేలీల సైన్యములను తిరస్కరించుచున్నాను. ఒకనిని నియమించిన ఎడల వాడును నేనును పోట్లాడుదుమని ఆ ఫిలిస్తీయుడు చెప్పుచూ వచ్చెను. సౌలును ఇశ్రాయేలీలందరూ ఆ ఫిలిస్తీను మాటలు వినినప్పుడు బహుభీతులైరి. అంటే ఇక్కడ ఎవరిని గురించి మాట్లాడుతున్నారు దేవుడు అని మనం ఆలోచన చేస్తే, గొల్యాతు తెలుసమ్మా అందరికీ? గొల్యాతు ఎవరో తెలుసా? ఇతను ఒక ఫిలిస్తీయుడు. ఇతను ఎత్తెంతమ్మా? 6 మూరల 1 జానడు ఎత్తుగలవాడు. అంటే సుమారుగా 9-9.5 అడుగుల ఎత్తుగలవాడు ఈ గొల్యాతు. 9 అడుగులు ఎత్తంటే ఇంతకంటే ఎత్తుకుంటాడండి, చాలా ఎత్తు. అతని పక్కన మనలాంటి వాళ్ళు నిలబడితే కనిపించం అసలు. అంత భయంకరమైన ఎత్తు పర్సనాలిటీతో ఫిలిస్తీన్ల తరపున వచ్చి ఇశ్రాయేలీలందరినీ భయపెట్టేస్తున్నాడు. విపరీతమైన గర్వం ఉంది అతనికి, విపరీతమైన అహంకారము గలవాడుగా ఉన్నాడు ఈ ఫిలిస్తీయుడైన గొల్యాతు. అయితే ఇతను ఏం చేస్తున్నాడు అంటే, ఇశ్రాయేలీల మీదకి యుద్ధానికి వస్తూ వీళ్ళని ఇశ్రాయేలీల్ని దేవుని ప్రజలైన వారిని అవమానముగా మాట్లాడుతున్నాడు ఈ గొల్యాతు. అంతేకాదు దేవుణ్ణి కూడా దుర్భాషలాడుతూ దేవుని పిల్లలైన వారిని అవమానపరుస్తూ వాళ్ళని చంపడానికి ముందుకు వెళుతున్నప్పుడు దేవునికి చాలా కోపం వచ్చిందండి ఇతని విషయంలో. అంతే, అక్కడికి దావీదు గారు వెళ్ళారు యుద్ధానికి. దావీదు గారు ఎంతటి వారు? యవనస్తుడా ఆయన, లేదంటే పెద్దవాడా? ఒక 40-50 సంవత్సరాలు ఏమైనా ఉన్నాయా? లేదండి, బాలుడుగా ఉన్న దావీదు గారు గొల్యాతు మాటలు విని తట్టుకోలేకపోయారు. అతని అహంకారము, అతని గర్వాన్ని అణచాలి అనుకున్నారు దావీదు గారు. వెంటనే అతని పరిస్థితి ఏమైపోయింది? చక్కగా ఒక వడిసెలో రాయి పెట్టుకుని కొట్టగానే కుప్ప కూలిపోయాడు. అంత ఎత్తుగా ఉన్నవాడు, అంత గర్వంతో ఊగిపోయినవాడు, అహంకారంతో నిండిపోయి దేవుని ప్రజలైన వారిని దుర్భాషలాడిన గొల్యాతు బాలుడైన దావీదు చేతిలో చచ్చిపోయాడు. అంటే ఎంత విచిత్రంగా ఉందండి. అసలు అక్కడ ఉన్న ఇశ్రాయేలీలు కానీ సౌలు మహారాజు కానీ బెదిరిపోతున్నారు, భీతులైపోతున్నారంటే భయపడిపోతున్నారు. అలాంటి వ్యక్తులను పక్కన పెడితే దావీదు గారి విషయానికి వస్తే మాత్రం దావీదు గారు మాట్లాడుతున్నారు, యుద్ధము చేసింది నేను కాదు, యుద్ధము యెహోవాది అని పలికిన దావీదు గారు ఎంత గొప్పవారండి నిజంగా. అలాగే మనము కూడా వింటూ ఉంటాం, దేవుణ్ణి దూషించేవారు, దేవుని గురించి మాట్లాడేవారు చాలామంది మనకి సమాజంలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటున్నారు. వారి మాటలు విన్నప్పుడు చాలా కోపం వస్తుంది, కానీ మనం ఏం చేయలేమండి, దేవునికే విడిచిపెట్టాలి వారిని. నోటికి ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడేస్తున్నారు. అలాంటప్పుడు మనకి కోపం వస్తుందా అండి? మనకెందుకులే అనుకుంటారు చాలామంది. వాళ్ళు ఎలా పడితే మనకెందుకులే అనుకుంటారు చాలామంది. కానీ దేవుణ్ణి దుర్భాషలాడినందుకు, దేవుని ప్రజలైన వారిని అవమానపరుస్తున్నందుకు, వారిని భయపెడుతున్నందుకు దావీదు గారికి వచ్చిన కోపం ఎంతో తెలుసా? ఒక గొల్యాతు ప్రాణం తీసేంత కోపం దావీదు గారికి వచ్చింది. అంటే అహంకారము, గర్వము వలన గొల్యాతు ఎలా పతనమైపోయాడు. ఎంతో కాలం బ్రతకలిసిన వాడు అహంకారం వలన మధ్యలోనే ఆయన ఆయుష్కాలం అనేది ముగిసిపోయింది గొల్యాతుది అన్న సంగతిని మనం ఆలోచించాలి. ఎప్పుడు కూడా ఒదిగి ఉండాలి అని మనం మాట్లాడుకుంటూ ఉంటాం. పెద్దలైన వారి దగ్గర వినయంగా, విధేయతగా ఉండాలి, ఒదిగి ఉండాలి, గర్వంతోనూ అహంకారంతోని ఉండకూడదు అని పిల్లలకి మనము చెబుతాము. అలాగే స్కూల్లో మాస్టర్స్ కూడా చెబుతూ ఉంటారు, గర్వం పనికిరాదురా, నాశనం అయిపోతావు. సామెతల గ్రంథంలో మనకు ఒక మాట ఉంటుంది, గర్వానికి ముందు ఏం నడుస్తుందంట? నాశనం నడుస్తుంది. అంటే గర్వం ఉన్నవాడు నాశనానికి వెళ్ళిపోతాడు, నాశనం అయిపోతాడు. ఇప్పుడు గర్వాంధుడైన గొల్యాతు పరిస్థితి ఏమైంది?
నాశనం అయిపోయాడా? చచ్చిపోయాడు. కొంతకాలం బ్రతకాల ఇంకా. కానీ ఫిలిస్తీయులందరినీ పక్కన పెడితే ఈ గొల్యాతు మాట్లాడిన మాటలకి బాలుడైన దావీదు చేతిలో చచ్చిపోవటము అనేది ఎంత అవమానకరమో ఆ గొల్యాతుకి అర్థం కాలేదు ఆ రోజు. చూద్దాం మరొక వ్యక్తి, ఒక అద్భుతమైన క్యారెక్టర్ అండి. ఇతను ఎవరంటే అబీమెలెకు. చాలా అంటే చాలా అహంకారం అండి ఇతను. ఈ అబీమెలెకు ఎవరు అని మనం ఆలోచన చేస్తే, మరి ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఒక ఆయన ఉన్నారండి. ఆయన ఎవరంటే గిద్యోను. ఎవరమ్మా? గిద్యోను. ఆ గిద్యోనికి అతను ఉపపత్నికి పుట్టిన కుమారుడే ఈ అబీమెలెకు అని మీరు గుర్తుంచుకోవాలి. గిద్యోను గారికి చాలామంది భార్యలు ఉన్నారు. భార్యలకి గిద్యోనికి పుట్టిన కుమారులు 70 మంది అయితే, మరి గిద్యోనుకి అతను ఉంచుకున్న ఉపపత్నికి పుట్టిన కుమారుడే ఎవరంటే అబీమెలెకు. అయితే గిద్యోను గారు ఫస్ట్ చాలా భయస్థుడుగా ఉండేవాడండి. భయస్థుడుగా ఉండి మిద్యానీయుల చేతిలో నుండి భయపడుతూ ఒక పక్కన దాక్కున్నవాడు. దేవుని మరి దర్శనము ద్వారా గిద్యోను ఏం చేస్తాడంటే చాలా ధైర్యం తెచ్చుకుని మరి ఇశ్రాయేలీయుల యూదుల తరపున మిద్యానీయులతో యుద్ధానికి దిగుతాడు గిద్యోను. అయితే గిద్యోను యుద్ధంలో గెలుస్తాడు. గెలిచిన తరువాత అతని పరిస్థితి ఏంటో తెలుసా అండి? చాలామంది వచ్చి ఆయన దగ్గరికి, నువ్వు ఫస్ట్ చాలా భయస్థుడు కదా గిద్యోను, మరి ఇంత భయముతో ఉన్న నీవు మిద్యానీయులను ఎదిరించి వాళ్ళని ఓడించి వాళ్ళని సంహరించి వారి చేతిలో నుండి ఇశ్రాయేలీయులమైన మమ్ములను విడిపించావు కాబట్టి నువ్వు మాకు రాజుగా ఉండాలి అని గిద్యోను గారిని కోరారు. అయితే గిద్యోను గారు, నేను రాజుగా మిమ్మును ఏలను అధికారం కోరుకోవటం లేదు, దేవుడు అప్పగించిన పనిని చేస్తున్నారు తప్ప గిద్యోను గారు అధికారాన్ని మాత్రం కోరుకోవటం లేదు. నేను ఏలను, అలాగే నా కుమారులు 70 మంది ఉన్నారు కదా, వారు కూడా మిమ్మల్ని ఏలరు. మిమ్మల్ని ఏలేది ఎవరో తెలుసా? మిమ్మల్ని రాజుగా ఏలేది ఎవరైనా ఉన్నారు అంటే ఆయన దేవుడు అని చెబుతున్నారు. అంటే దేవుణ్ణి ఎంత గొప్పగా మహిమపరుస్తున్నారో గిద్యోను గారు మనం ఆలోచన చేయాలి. మనం చూడండి, అధికారం చేతిలోకి వచ్చే అవకాశాలు ఉంటే మనం వదులుకుంటామా అమ్మా? అస్సలు వదులుకోము. అధికారాలు అంటే మనకి ఎంత పిచ్చో, ఎంత ఇష్టమో. అధికారాలన్నా పొగడతలన్నా చాలా ఇష్టం మనుషులకి. కానీ గిద్యోను గారు అధికారాన్ని కోరుకోలేదు. రాజు అవ్వాలి అన్న ఆలోచన ఆయనకి లేదు. ఆయన పిల్లలకి కూడా లేదని చెప్పారు. దేవుడే మిమ్మల్ని రాజుగా ఏలతాడు అని చెప్పినప్పుడు అందులో ఉపపత్ని కుమారుడు ఉన్నాడు కదా. ఎవరంటే ఆ ఉపపత్నిది ఏ ఊరంటే షెకెము పట్టణం ఆమెది. ఈ షెకెము పట్టణంలో ఉన్న అబీమెలెకు, ఈ ఉపపత్నికి పుట్టిన కుమారుడే అబీమెలెకు. ఇతను ఏం చేస్తున్నాడంటే వాళ్ళ అన్నలందరినీ పిలిచి షెకెము ప్రాంతానికి వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి అంటున్నాడు, 70 మంది రాజులుగా ఉంటే మంచిదా, లేదంటే నేను ఒక్కడినే రాజుగా ఉంటే మంచిదా అని అడుగుతున్నాడు. అధికారం కోరుకుంటున్నాడు. గిద్యోను గారు కొంతకాలానికి మరణిస్తారు. గిద్యోను గారు కుమారులు 70 మంది, అలాగే అతను ఉపపత్నికి పుట్టిన కుమారుడు అబీమెలెకు ఒక్కరు, మొత్తం 71 మంది కుమారులు అతనికి. అప్పుడు ఈ అబీమెలెకు ఏమడుగుతాడో తెలుసా అండి? వాళ్ళ అన్నలను అడుగుతాడు, అన్నయ్యలారా మీరందరూ రాజులుగా ఉంటే మంచిదా, నేనొక్కడినే రాజుగా ఉండి మీ అందరినీ ఏలితే మంచిదా అని మాట్లాడుతూ ఒక బంధుత్వాన్ని అడ్డుపెట్టి, నేను కూడా మీ రక్త సంబంధినే కదా, నేను కూడా మీ తండ్రి కుమారుడినే కదా, నేను కూడా మీ సహోదరుణ్ణే కదా. అబీమెలెకు ఎలా మాట్లాడుతున్నాడో చూడండి. ఇంతకీ ఈ పన్నాగమంతా ఎందుకు పన్నుతున్నాడు అంటే అతనికి అధికారం కావాలి, రాజు అవ్వాలి అన్న ఆలోచన ఉంది అబీమెలెకుకి. అందుకే వాళ్ళ అన్నలతో ఏం మాట్లాడుతున్నాడంటే, నేను మీ అందరినీ రాజుగా ఉండి ఏలతాను, నేను కూడా మీ సహోదరుణ్ణే కదా, మీ కుటుంబ సభ్యుణ్ణే కదా, మీ తండ్రికి పుట్టిన కుమారుణ్ణే కదా, నేను ఉంటే రాజుగా ఉంటే తప్పేంటి అని అడగగానే పాపం అన్నలందరూ కూడా నిజమే కదా,
నా తండ్రికి పుట్టిన కుమారుడు మా తోబుట్టువే కదా, మా సహోదరుడే కదా అని వారు భావించి అబీమెలెకుని రాజుగా చేస్తారండి, రాజుగా. అప్పుడు మరల ఈ అబీమెలెకు ఏమడుగుతాడు తెలుసా? తన అన్నల్ని ఏమడుగుతాడంటే, ఇదిగో మరి నన్ను రాజుగా అయితే చేశారు, నేను పరిపాలించడానికి నాకు ధనము కావాలి కదా అని అడుగుతాడు. ఇప్పుడు ఆ ధనాన్ని కూడా సిద్ధపరిచేది ఎవరో తెలుసా? వాళ్ళ అన్నలే. వాళ్ళ తండ్రి పూజిస్తున్న ఒక దేవత గుడిలోకి వెళ్ళి అందులో ఉన్న వెండిని, ఒక 70 తులాల వెండిని తీసుకొచ్చి అబీమెలెకు చేతిలో పెడతారు వాళ్ళ అన్నలందరూ కూడా. ఇప్పుడు ఈ అబీమెలెకు ఏం చేయాలి? వాళ్ళ అన్నలు ఇచ్చిన ధనముతో రాజ్యాన్ని పరిపాలించాలి, అంతేనా? చక్కగా అన్నలందరూ కలిసి రాజుగా నువ్వు ఉండు నాయనా అని నిలబెట్టారు, చిన్నవాడైనా కానీ. నిలబెట్టినప్పుడు అతను మంచి పరిపాలన చేయాల్సిన అబీమెలెకు ఏం చేశాడో తెలుసా అండి? ఆ రాత్రి వాళ్ళ అన్నలు ఇచ్చిన ఆ వెండిని ధనముగా చేసి కొంతమంది పనికి మాలిన కూలీల్ని పెట్టుకుని వాళ్ళందరికీ ఈ డబ్బుని కొంత వారికి ఇచ్చి వీళ్ళందరితో ఏం చెప్పాడు తెలుసా? కూలీలతో, ఇదిగో మీరు ఏం చేస్తారు అంటే, నా తండ్రి ఊరుకు వెళ్ళిపోయి మీరు అక్కడికి వెళ్ళి మీరు ఏం చేస్తారు అంటే, నా అన్నలైన 70 మందిని కూడా మీరు చంపేయాలి. ఎలాంటి పొజిషన్లో ఇతను ఆలోచిస్తున్నాడో తన కుటుంబ సభ్యుల గురించి. వాళ్ళని అడ్డు ఏంటి చెప్పండి? ఇతనికి వాళ్ళే కదా రాజుగా నియమించారు, మా అన్నలే. ఆ వాళ్ళలో ఎవరో ఒకరు ఉండాల్సింది పోయి ఒక ఉపపత్ని కుమారుడు అంటే ఒక విలువ లేని వాడినైనా నాకు రాజు అధికారాన్ని ఇచ్చారు అంటే ఎంత గర్వంగా ఆనందపడాలి ఇతను. అలాంటిది తన అన్నలందరినీ కూడా చంపేయమని ఆ పనికి మాలిన కూలీల్ని పంపిస్తారండి. పంపిస్తే ఒక్క రాతి మీద 70 మంది తలలు నరికించేస్తాడండి ఈ అబీమెలెకు. ఎవరిని? ముందు అన్నాడు కదా, మీరు నా కుటుంబ సభ్యులు కదా, నా తండ్రి కుమారులు కదా, నేను మీ రక్త సంబంధిని కదా, మీ కుటుంబ బంధువుని కదా నేను. అలాంటప్పుడు నేను రాజుగా ఉంటే తప్పేంటి అని తన కుటుంబంలో ఉన్న అన్నల్ని కలుపుకున్న ఈ అబీమెలెకు ఏం చేస్తున్నాడు అంటే, తన అన్నలందరినీ కూడా తలలు నరికించేశాడండి. తలలు నరికించేది అంటే నమ్మించి మోసం చేశాడు. నాకు ఎవ్వరు కూడా అడ్డు రాకూడదు, నేను చేసే పరిపాలనకు ఎవరు కూడా నాకు ఎదురు తిరగకూడదు అని ఒక గొప్ప అహంకారం కలిగి ఉన్న ఈ అబీమెలెకు అన్నల్ని ఎంత నాశనం మట్టు పెట్టేశాడండి. అందులో ఒకే ఒక్కడు యోతాము అనే వ్యక్తి తప్పించుకున్నాడండి, అక్కడ నుండి తప్పించుకుని అక్కడ నుండి ఏం చేశాడంటే పారిపోయి ఒక కొండ మీదకు వెళ్ళిపోయాడు తన తమ్ముడు యోతాము. అయితే వెళ్ళి, ఇగో షెకెము ప్రజలారా, మీరు అబీమెలెకును రాజుగా చేసుకున్నారు కదా, మేము కూడా నమ్మి మోసపోయాము, నా అన్నలందరినీ కూడా ఒక్క రాతి మీద చంపేశాడు ఈ అబీమెలెకు. ఇలాంటి వాడు సొంత కుటుంబ సభ్యులనే నాశనం చేసిన ఈ అబీమెలెకు ఇదిగో పొరుగు వారైన ప్రజల్ని ఎలా గొప్పగా పరిపాలించగలడు, మీరు ఒకసారి ఆలోచించండి అని యోతాము ఎలిగెత్తి గట్టిగా కేకలు వేస్తూ మాట్లాడుతున్నాడండి. అక్కడ ఒక ఉపమానం మాట్లాడుతున్నారు. ఆ ఉపమానం ఒకసారి మనం చదువుదాం, చూడండి. న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయము. న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయము 7వ వచనం నుంచి నేను చదువుతాను. అందరూ కూడా శ్రద్ధగా వినండి. మీకు అర్థమవుతుందా అండి? కష్టంగా ఏమైనా ఉందా? ఎవ్వరికి అర్థం కాకపోయినా చేయి చూపిస్తే మరలా నేను రిపీట్ చేస్తాను. మనకి చాలా అవసరమైన సబ్జెక్ట్ ఇది కాబట్టి. మరి న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయము 7వ వచనం నుంచి చదువుకుందాం. అది యోతామునకు తెలియబడినప్పుడు, అంటే వాళ్ళ అన్నలందరూ చనిపోయారు కదా, ఆ విషయం యోతాముకి తెలుసుకుని ఇతను ఏం చేస్తున్నాడు, అతడు పోయి గెరీజీము కొండ కొప్పున నిలిచి ఎలుగెత్తి పిలిచి వారితో ఇట్లా, నేను షెకెము ప్రాంతంలో ఒక గెరీజు అనే కొండ మీదకి వెళ్ళిపోయి గట్టిగా కేకలు వేస్తూ మాట్లాడుతున్నాడు యోతాము. బాధ, విపరీతమైన బాధ, మోసపోయాము అన్న బాధ ఎక్కువైపోయింది యోతాముకి.
నా అన్నలందరినీ చంపేశారు, నేనొక్కడనే పారిపోయి వచ్చాను అని చాలా విపరీతంగా బాధపడుతూ ఇతను మాట్లాడుతున్న మాటలేంటో చూడండి. షెకెము యజమానులారా, మీరు నా మాట వినిన ఎడల దేవుడు మీ మాట వినును. మీరు ఒక్కసారి నా మాట వినండి, నా మాట వింటే దేవుడు మీ మనవిని ఆలకిస్తాడు అని ఈ యోతాము మరి షెకెము ప్రజలతో మాట్లాడుతున్నాడు. అయితే ఆ కిందకు చూడండి, చెట్లు తమ మీద రాజును ఒకనిని అభిషేకించుకొనవలనని మనసు కలిగి బయలుదేరి. ఇక్కడ మీకు ఒక ఉపమానం, నేను ఇక్కడ యోతాము గారు చెప్పిన ఉపమానం మీకు వివరించి చెబుతాను, జాగ్రత్తగా ఆలోచించండి. అల్లరి చేయకండి, ఎవరు కూడా నిశ్శబ్దంగా ఉండండి. అయితే ఇతను యోతాము కొండ మీదకి వెళ్ళి ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? షెకెము ప్రజలతో, షెకెము యజమానులారా, మీకు ఒక ఉపమానం చెబుతాను. ఏంటో తెలుసా ఉపమానం? ఒక అడవిలోనంట కొన్ని చెట్లన్నీ కలిసి మనం చెట్లకు ఒక రాజుగా చేయడానికి ఒక చెట్టును ఎన్నుకోవాలి, చెట్లన్నిటికీ మరొక చెట్టు రాజుగా ఉండాలి అని చెట్లన్నీ కూడా నిర్ణయించుకున్నాయంట అడవిలో చెట్లు. అప్పుడు ఈ అడవిలో చెట్లన్నీ కూడా ఒక ఒలీవ చెట్టు దగ్గరికి వెళ్ళాయట. ఒలీవ చెట్టు దగ్గరికి వెళ్ళి చెట్లు అడుగుతున్నాయి, నువ్వు మా అందరికీ అడవిలో ఉన్న చెట్లన్నిటికీ రాజుగా ఉంటావా అని ఎవరిని అడుగుతున్నారు? ఒలీవ చెట్టుని అడుగుతున్నారు. అప్పుడు ఒలీవ చెట్టు ఏమని సమాధానం ఇస్తుందంటే, 9వ వచనమండి, మమ్మను ఏలుమని ఒలీవ చెట్టును అడుగగా ఒలీవ చెట్టు దేవునిని మానవులను దేని వలన నరులు సన్మానించుదురో ఆ నా తైలము నీయక మాని చెట్ల మీద రాజునయ్యుండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో అనెను. నా పనేంటో తెలుసా? చెట్లతో సమాధానం చెబుతుంది ఒలీవ చెట్టు. నా పనేంటో తెలుసా? దేవునికి మానవులకి నేను స్వచ్ఛమైన ఒలీవ నూనె ఇవ్వటానికి నేను వచ్చాను. నా బాధ్యత అది, నాకు దేవుడిచ్చిన బాధ్యత అది. నా బాధ్యతను నేను నెరవేర్చకుండా మీకు రాజుగా ఉండి ఇటు అటు ఊగడం వలన నాకు వచ్చే ప్రయోజనం ఏంటి? నాకు ఎలాంటి ప్రయోజనం కూడా లేదు రాజుగా ఉండడానికి. అధికారం వద్దనుకుంటుంది చూసారా? అక్కడ గిద్యోను గారు ఏమన్నారు? మీకు అదే చెప్పాను నేను. గిద్యోను గారు ఏమన్నారు? నేను రాజుగా మిమ్మల్ని ఏలను, నా కుమారులు కూడా మిమ్మల్ని ఏలరు, మీకు దేవుడే రాజుగా ఉంటారు అని చెప్పారు గిద్యోను గారు. అధికారాన్ని కోరుకోలేదు. ఇక్కడ అదే ఉపమానాన్ని యోతాము గారు షెకెము ప్రజలతో మాట్లాడుతున్నారు. ఒలీవ చెట్టు ఏమంటుందంట? ఇటు అటు ఊగడానికి మీ మధ్యలో రాజుగా ఉండి నేను ఒరిగించేది ఏముంది? ఏమీ లేదు కదా. నా పనేంటో తెలుసా? స్వచ్ఛమైన అచ్చమైన ఒలీవ నూనె మనుషులకి దేవునికి వారు దీపారాధన చేసుకోవటానికి వారు వాడుకోవటానికి నేను నూనెనివ్వటానికి నేను పుట్టాను తప్ప నేను ఇటు అటు ఊగి రాజుగా అధికారాన్ని పొందుకుని గర్వంతో విర్రవీగిపోవడానికి మాత్రం కాదు అని చెప్పింది ఒలీవ చెట్టు. అలాగే అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళారు. అంజూరపు చెట్టు కూడా అదే సమాధానం ఇచ్చింది. నాకంటూ ఒక బాధ్యత దేవుడు పెట్టారు. నేను ఇటు అటు ఊగుతూ ఒక రాజుగా మీ దగ్గర ఉండి ఏ పనికి మాలిన చెట్టుగానో నేను అవ్వలేను. నేను మాత్రం నా బాధ్యతను నేను నెరవేరుస్తానని ఒలీవ చెట్టు చెప్పినట్లుగానే అంజూరపు చెట్టు కూడా చెప్పింది. తరువాత మరల ఎక్కడికి వెళ్ళినాయో తెలుసా? ద్రాక్ష తీగల దగ్గరికి వెళ్ళింది, ద్రాక్ష చెట్టు దగ్గరికి. అక్కడికి వెళ్ళిన తరువాత మనుషులకు మధురమైన ద్రాక్షారసాన్ని నేను ఇవ్వటానికి దేవుడు నన్ను నియమించుకున్నారు. నేను చెట్లకు రాజుగా ఉండి నేను చేయాల్సిన పని ఏమిటి? అసలు ఏ పని లేదు కదా. మనకి కూడా చూడండి, మనకి ఇవ్వబడిన బాధ్యత దేవుడు ఒకటైతే మనం చేసే పనులు వేరొకటి ఉంటాయి. ఇప్పుడు అబీమెలెకు గురించి ఆయన పరిపాలన ఎన్ని సంవత్సరాలు చేశారంటేనండి, 3 సంవత్సరాల పరిపాలన చేశాడు అబీమెలెకు. దుర్మార్గమైన పరిపాలన చేశాడు. 3 సంవత్సరాల పరిపాలన తరువాత దేవుడు అతను చేసిన అన్యాయాన్ని చూస్తూ ఊరుకుంటారనుకుంటున్నారా? మనం అనుకుంటాం, నాకు ఇంత అన్యాయం జరిగినా నన్ను దేవుడు పట్టించుకోవటం లేదు అనుకుంటాం మనం. కానీ ఆయన పని చేస్తూ ఆయన మీద మనం ఆధారపడితే మనం అనుకున్న పనులన్నీ కూడా జరుగుతాయండి. ఇక్కడ యోతాము గారు కూడా న్యాయము తీర్చమని ఒక శాపాన్ని పెట్టి
దేవుడు ఇచ్చే న్యాయమైన తీర్పు కోసం ఆయన ఎదురు చూస్తున్నారో కొంచెం ఆలస్యం అయ్యిందేమో, కానీ దేవుడు మాత్రం విడిచిపెట్టలేదండి, విడిచిపెట్టలేదు. ఇక్కడ ఏం జరుగుతుందంటే అబీమెలెకు 3 సంవత్సరాలు పరిపాలన చేసిన తరువాత దేవుడు షెకెము ప్రజలైన వారిని రెచ్చగొట్టడానికి గాలు అనే ఒక వ్యక్తిని దురాత్మగా వారి మీదకి పంపించారండి. ఎవరో గాలు అనే ఒక వ్యక్తి దురాత్మగా షెకెము ప్రజల దగ్గరికి పంపించి వాళ్ళతో ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? గాలు అనేవాడు, అసలు మీరు ఎంత అమాయకులంటే, మీరు అబీమెలెకు ఎవడసలు, వాడిని మీరు రాజుగా చేయటం ఏంటి అంటే, చూడండి అక్కడ మాట్లాడుతున్నారు. 26వ వచనాన్ని నేను చదువుతున్నాను చూడండి. ఎబేదు కుమారుడైన గాలును అతని బంధువులను వచ్చి షెకెమునకు చేరగా షెకెము యజమానులు అతని ఆశ్రయించిరి. వారు పొలములోనికి పోయి వారి ద్రాక్ష పండ్లను ఏరుకొని వాటిని త్రొక్కి కృతజ్ఞతార్పణము చెల్లించి తమ దేవతల మందిరములలోనికి పోయి అన్నపానములు పుచ్చుకొనుచు అబీమెలెకును దూషింపగా కొంతమంది షెకెము ప్రజలు, ఈ గాలు అనే వ్యక్తి ఎవరంటే షెకెము అనే ప్రాంతంలో ఈ గాలుకి కొంతమంది బంధువులు ఉన్నారు. ఆ బంధువుల కుటుంబంతో కలిసి కొంతమంది షెకెము ప్రజలందరినీ పిలిచి ఒక పొలంలోకి వెళ్ళిపోయి అక్కడ మద్యాన్ని సేవిస్తూ అన్నపానములు పుచ్చుకుంటూ వాళ్ళని అబీమెలెకును ఏం చేస్తున్నాడు అంటే, అసలు అబీమెలెకు ఎవడు అని అబీమెలెకును గురించి దుర్భాషలు మాట్లాడుతున్నారు. ఇదంతా కూడా జరిపిస్తున్నది ఎవరు జరిపిస్తున్నారు? దేవుడండి. ఒక దురాత్మను వారి మధ్యలోకి పంపించారు. ఈ గాలు అనే వ్యక్తి వచ్చి పెడుతున్నాడండి, వీళ్ళకి మొత్తం గొడవలు పెట్టేస్తున్నాడు అనమాట. షెకెము ప్రజలకి అలాగే అబీమెలెకుకి గొడవలు పెడుతూ ఏం మాట్లాడుతున్నాడు చూడండి. 28వ వచనం. ఎబేదు కుమారుడైన గాలు ఇట్లా, నేను అబీమెలెకు యాపాటివాడు, షెకెము యాపాటివాడు, మనము అతనికి ఎందుకు దాసులము కావాలనని అతడు యెరుబ్బయలు కుమారుడు కాడా, జెబూలు అతని ఉద్యోగి కాడా, షెకెము తండ్రి అయిన హమోరు వారికి దాసులగుదము గాని మనము అతనికి ఎందుకు దాసులు కావాలను? ఈ మాట మనకి ఎక్కడ వినిపిస్తుందండి? యేసుక్రీస్తు వారు ఎవరు అన్న సందర్భంలో యోసేపు ఎవరు, అలాగే మరి ఇతను వడ్లవాని కుమారుడు కాడా, యోసేపు కుమారుడు కాడా, ఇతని తల్లి మరియ కాదా అని మాట్లాడుకుంటారు చూడండి. అలాగే తీసి పాడేసినట్లుగా మాట్లాడుతున్నాడండి ఈ గాలు అనే వ్యక్తి. అసలు ఈ అబీమెలెకు ఎవరు? అసలు నిన్న మొన్నటి వాడు కదా, వాడికి అసలు ఏం అర్హత ఉందని మీరు రాజు స్థానాన్ని ఇచ్చారు? అలా అని గాలు ఏమి మంచివాడు కాదండి, ఒక దురాత్మ అని చెప్పాడు దేవుడు. ఒక చెడ్డవాడిని నాశనం చేయడానికి చెడ్డవాడినే పంపిస్తున్నారు. అయితే ఇతను ఇలా మాట్లాడాడు, గాలు అనే వ్యక్తి మాట్లాడాడు. అబీమెలెకు మాటు వేసి మొత్తం ఇక్కడ జెబూలు అనే ఒక వ్యక్తి ఉంటాడు. ఇదిగో మహారాజా అబీమెలెకుతో చెబుతున్నాడు, 2 దూతల్ని పంపించి ఏమని చెప్పేస్తున్నారంటే, మిమ్మల్ని నాశనం చేయాలనుకుంటున్నాడు గాలు. షెకెము ప్రజలందరినీ కూడా రెచ్చగొడుతున్నాడు. కాబట్టి వాళ్ళ నాశనం చేయక ముందే మీరే ముందుగా మాటు వేసి వారిని చంపేయాలి. గాలుని అలాగే అతనికి ఒత్తాసు పలుకుతున్న వారందరినీ చంపేయాలని చెప్పారండి. చెబితే అలాగే యుద్ధానికి దిగారు. ఇద్దరు కూడా పోట్లాడుకుంటున్నారు. మొత్తం అబీమెలెకు గాలుకి సంబంధించిన ప్రజలైన వారందరినీ కూడా చంపేస్తాడండి. మరలా చూసారా, ఎవరైతే అబీమెలెకును రాజుగా చేయటానికి సపోర్ట్ చేశారో, ఎవరైతే ప్రోత్సహించి అబీమెలెకును రాజుగా ఎన్నుకున్నారో ఆ షెకెము ప్రజలను అబీమెలెకే చంపించేస్తున్నాడండి. ఇప్పుడు ఈ గాలు అనే వ్యక్తి కూడా అబీమెలెకును చంపాలనుకుంటున్నాడు. అబీమెలెకు అతనికి వ్యతిరేకంగా ఎదురు తిరిగిన వారిని కూడా చంపేస్తూ ఉన్నాడు. మొత్తం బండ సందులలోను, కొండలలోను, గుహలలోను ఎక్కడెక్కడైతే ఉన్నారో షెకెము ప్రజలందరినీ కూడా పట్టుకుని చంపేస్తున్నాడండి అబీమెలెకు. యుద్ధాన్ని గెలిచాడండి. గెలిచిన వాడు ఊరుకోవాలి కదా, ఊరుకోలేదండి. అంతటితో షెకెము అనే ఒక ప్రాంతానికి, ఆ ప్రాంతంలో ఉన్న ఒక కొండ శిఖరానికి, ఒక గోపురం దగ్గరికి వెళ్ళాడండి. వీళ్ళేమో
షెకెములో ఉన్న పట్టణపు పెద్దలందరూ కూడా అబీమెలెకు సైన్యంతో దండెత్తి మన పట్టణానికి వస్తున్నాడు, మీరందరూ కూడా జాగ్రత్త పడాలి అని షెకెము ప్రజలందరినీ కూడా ఆ ప్రాంతంలో ఉన్న ఒక గోపురంలో వారిని దాచిపెట్టారండి. మనం కూడా చూడండి, ఈ వర్షాకాలంలో ప్రమాదకరమైన కొన్ని ఊర్లు ఉంటాయి, వరదలు వచ్చేసే ఊర్లు ఉంటాయి. వరద రాబోతుంది, గట్టు తెగిపోతుంది, వరద వచ్చేస్తుంది, కాబట్టి మీరు అందరూ సురక్షితమైన ప్రాంతాలకు వెళ్ళిపోండి అని ఎలా అయితే పంపించేస్తారో, అలాగే షెకెములో ఉంటున్న పెద్దలందరూ కూడా అబీమెలెకు వస్తున్నాడు, మిమ్మల్ని అందరినీ చంపబోతున్నాడు, కాబట్టి మీరు ఏం చేస్తారంటే అదిగో ఆ గోపురంలోకి వెళ్ళి మీరు దాక్కోండి, అక్కడ వాడికి కనిపించకండి అని పెద్దలు చెప్పి చాలా మందిని, స్త్రీలను పురుషులను అందులో పెట్టారు. అయితే ఈ అబీమెలెకు సైన్యాన్ని చంపి ఊరుకోవటం లేదు, మొత్తం పట్టణం అంతా నాశనం చేయాలి అనుకుంటున్నాడు, పట్టణాన్ని కాల్చేయాలనుకుంటున్నాడు, ఆ పట్టణంలో ఉన్న స్త్రీలను పురుషులను చంపేయాలనుకుంటున్నాడు. ఎంత అహంకారంతో ప్రవర్తిస్తున్నాడో ఈ అబీమెలెకు ఆలోచన చేయాలి. అయితే ఆ గోపురం దగ్గరికి వెళ్ళిన తరువాత ఏం జరుగుతుందో తెలుసండి? ఒక స్త్రీ గోపురం పైన ఉందట. ఆ స్త్రీ ఏం చేస్తుందో తెలుసా? ఒక తిరగటి రాయిని తీసుకుని అబీమెలెకు నెత్తి మీద వేసేసిందండి. తిరగటి రాయ ఎక్కడుంది? గోపురం పైన ఉంది. పైనుంచి ఒక తిరగటి రాయి వచ్చి నెత్తి మీద పడిపోతే ఆ మనిషి బ్రతుకుతాడా? బ్రతకడు. కపాలము పగిలిపోయిందంట అబీమెలెకుది. అంటే ఎంత బతికి ఇంటి వెనకాల చచ్చినట్టు అంత అహంకారము గర్వము చూపించిన ఈ అబీమెలెకు ఒక స్త్రీ చేతిలో చచ్చిపోవటం కూడా అతనికి ఇష్టపడటం లేదు. నాకు ఇది చాలా అవమానభారం, ఎందుకంటే ఒక స్త్రీ తిరగటి రాయి విసరటం వలన నా కపాలం పగిలిపోయిందా, దాని వలన నేను చచ్చిపోబోతున్నానా? అలా జరగటానికి వీల్లేదు అని ఆయుధాలు పట్టుకునే ఒక సైనికుడిని పిలిచి నన్ను పొడిచి చంపే, ఒక స్త్రీ చేతిలో చచ్చిపోయాను అన్న అవమానం నాకు వద్దు అంటాడు. అంటే కొన ఊపిరితో ఉన్నవాడికి కూడా అహంకారాన్ని విడిచిపెట్టడం లేదు. చూడండి, కొద్ది క్షణాల్లో చచ్చిపోతున్న వాడికి ఏం ఆలోచన ఉంటుందండి? ఏం ఆలోచన ఉంటుంది? అక్కడ కూడా అవమాన భారాన్ని మోస్తూ ఒక స్త్రీ చేతిలో నేను చచ్చిపోయాను అన్న అవమానం, నేను ఆ నిందను భరించలేను, నువ్వే నన్ను చంపే అని తనతో ఉన్న సైనికుడితో కత్తితో పొడిపించుకుని చచ్చిపోయాడండి అబీమెలెకు. అహంకారం వలన 3 సంవత్సరాల తర్వాత దేవుడు న్యాయమైన తీర్పు వచ్చిందా లేదా? వచ్చింది. చూడండి, ఆ మాట చూడండి. అదే 9వ అధ్యాయము 57వ వచనం, 56వ వచనం నుంచండి. అట్లు అబీమెలెకు తన 70 మంది సహోదరులను చంపుట వలన తన తండ్రికి చేసిన ద్రోహమును దేవుడు మరలా అతని మీదికి రప్పించెను. తన తండ్రికి అంటే ఎవరు తండ్రి? అబీమెలెకు తండ్రి కదా గిద్యోను. గిద్యోనుని పట్టించుకోలేదు. గిద్యోను కుమారుని చంపించేశాడు. షెకెము ప్రజల్ని అతని వైపుకు త్రిప్పుకున్నాడు. చాలా భయంకరమైన పరిపాలన చేశాడు 3 సంవత్సరాలు. తరువాత అతను చేసినది అతని నెత్తి మీదకే వచ్చినట్లుగా అయిపోయాడు అబీమెలెకు. చచ్చిపోయాడు. దేవుడు ఊరుకుంటారా అండి? 3 సంవత్సరాలు అంతకు మించి పరిపాలన చేయటానికి వీల్లేదు. నువ్వు కొద్ది క్షణాలు నువ్వు బాగున్నాను అనుకుంటున్నావేమో నువ్వు, కానీ నీ పతనం స్టార్ట్ అయిందంటే దేవుడు పట్టుకున్నాడంటే ఖచ్చితంగా విడిచిపెట్టడు. 57వ వచనం, షెకెము వారు చేసిన ద్రోహం అంతటిని దేవుడు వారి తలల మీదికి మరలా రాజేసెను. యెరుబ్బయలు కుమారుడైన యోతాము శాపము వారి మీదికి వచ్చెను. యెరుబ్బయలు అంటే ఎవరండి? యెరుబ్బయలు అంటే గిద్యోనే. గిద్యోనికి మరొక పేరు యెరుబ్బయలు. ఆ యెరుబ్బయలు కుమారుడైన యోతాము శాపము ఎప్పుడు నెరవేరింది? 3 సంవత్సరాల తర్వాత నెరవేరిందండి. 3 సంవత్సరాల తర్వాత. అహంకారం వలన ఎలా పతనమైపోయాడో చూడండి అబీమెలెకు. భయంకరంగా నాశనం అయిపోయాడు. మధ్యలోనే అతని ఆయుష్ ముగిసిపోయింది. ఒక భయంకరమైన చావు చచ్చిపోయాడు అబీమెలెకు. ఈరోజు మన గురించి మనం ఆలోచన చేయాలి. ఈ అబీమెలెకును బట్టి మనం నేర్చుకోవలసిన పాఠం ఏంటండి? ఎంత భయభక్తులతో ఉండాల్సిన మనము
అహంకారాలతోనూ, స్వార్థాలతోనూ, గర్వాలతోనూ, అసూయలతోనూ మన హృదయాలను నింపేసుకుని మనం దేవుని సన్నిధిలో కూర్చోవడం వలన మనకి ఎలాంటి ప్రయోజనం ఉండదు. మనము కూడా ఒక ముళ్ళ చెట్టు లాంటి దుష్టుణ్ణి ఎన్నుకుంటున్నామండి. మనం ఒక దుష్టుణ్ణి రాజుగా ఎన్నుకుంటున్నాం. వాడే మనకి తండ్రిగా, ఒక రాజుగా మనల్ని ఏలాలి అనుకుంటున్నాడు. పాపంలో ఏల చేస్తున్నాడు ప్రతి మనిషిని కూడా, చంపేస్తున్నాడు ప్రతి మనిషిని కూడా, పాపంలోకి తీసుకుని వెళ్ళిపోతున్నాడు ప్రతి మనిషిని. దుష్టుడు వేసే అగ్ని బాణాలకు ఆహుతైపోతున్నారండి ప్రజలందరూ కూడా. దేవుని మాటలు వింటున్న వారి మనసుల్లోకి వెళ్ళకపోవటం వలన దుష్టుడు వేసే అగ్ని బాణాలకు కాలిపోతున్నారు. క్రైస్తవులైన వారు కానీ, హైందవులైన వారు కానీ, ప్రపంచ ప్రజలు కానీ వాడు వేసే వలలో ఇరుక్కుపోతున్నారు. కాబట్టి మనం ఎలాంటి వారిని రాజుగా ఎన్నుకోవాలి చెప్పండి? దేవుడే మనకి అధికారిగా, ఒక రాజుగా మనల్ని పరిపాలిస్తే మన జీవితాలు ఎంత గొప్పగా ఉంటాయో. కానీ మనకి దేవుడు రాజుగా ఉంటే నచ్చదు. ఎందుకంటే ఆయన అడుగుజాడల్లో నడవటం అనేది చాలా కష్టం. మా ఇష్టానుసారంగా మేము ఉంటాం, మా ఇష్టానుసారంగా మేము ప్రవర్తిస్తాం, మేము స్వేచ్ఛగా, స్వాతంత్ర్యంగా జీవిస్తాం, మేము పాపంలోనే మునిగిపోతాం, పాపంతోనే బ్రతుకుతాము, మాకు దేవుడు అవసరం లేదు అనే స్థితికి తీసుకుని వచ్చేసాడండి దుష్టుడు. ఒక ముళ్ళ పొద లాంటి దుష్టుడిని ఎన్నుకుని మన జీవితాలని మనమే నాశనం చేసుకుంటున్నాం. ఇంకా చాలా ఉందండి చెప్పాలంటే. ఇది రెండవ భాగంగా మీకు మరలా నెక్స్ట్ వీక్ నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఎందుకంటే వాతావరణం కూడా ప్రతికూలంగా ఉంది కాబట్టి ఇప్పటికి నేను స్టాప్ చేస్తున్నాను. కాబట్టి అహంకారం అనేది మన జీవితాలలో ఉంటే, ఇదిగో ఈరోజు విన్నాము కదా, కొంతమంది అహంకారులు నాశనం అయిపోయారు. అలాగే ఆ అహంకారం అనేది మనలో ఉంటే మనము కూడా పతనావస్థకు వెళ్ళిపోతాము. కాబట్టి అలాంటి అహంకారం మీరు మీ మనసులో ఉంచుకుంటే గనక మీకే ప్రమాదం. ఈరోజు మనం బాగున్నామనుకుంటాం, బాగానే ఉన్నాము కదా, ఎంత అన్యాయంగా బ్రతుకుతున్నా మన స్థితి బాగానే ఉంది కదా అని ఇంకా పాపాన్ని ఎక్కువ చేయడానికి మనం అవకాశాలు తీసుకుంటాం. ఏదో ఒక రోజు దేవుడు చూస్తారో మన పతనానికి మనం వెళ్ళిపోతే కనుక ఆ రోజు మనల్ని ఎవరు బయటికి లాగడానికి ఇంకా ఉండరు. అందుకనే దుష్టుడికి అవకాశం మనం ఇవ్వకుండా దేవుని అడుగుచాడల్లో మనం బ్రతుకుతూ మనలో ఉన్న స్వార్థ, అసూయలు, అహంకారాలు, గర్వాలు మనం విడిచిపెట్టుకుంటే మన పరిస్థితులు దేవుని చేతుల్లో సంతోషంగా, ఆనందంగా మనం గడపగలిగిన పరిస్థితిని దేవుడు మనకు అనుగ్రహిస్తారు. మరి ఎందరితో ఆపుతున్నాను, చిన్న ప్రార్థన చేసుకుని మరి మిగతా కార్యక్రమాన్ని మరి అధ్యక్షుల వారికి అప్పగిస్తాను. ప్రార్థన. మహిమ కలిగిన మా కన్న తండ్రి, కృప కలిగిన మా ప్రభువా, మీ ఘనమైన, పరిశుద్ధమైన, మహోన్నతమైన నామమునకు స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి. కొద్ది మాటలు నాయన, అహంకారంతో ఉన్న అబీమెలెకు జీవితం ఎలా పతనమైపోయిందో తండ్రి మాకు తెలియపరిచారు నాయన. ఒక గొల్యాతు అహంకారంతో దేవుని ప్రజలైన వారిని నాయన ఇదిగో తండ్రి దుర్భాషలు ఆడి వారిని అవమానపరిచి మిమ్మల్ని దుర్భాషలాడిన గొల్యాతు అర్ధాంతరంగా తన ఆయుష్ ముగిసిపోయింది తండ్రి. ఎంతోమంది నాయన అహంకారులు పరిశుద్ధ గ్రంథంలో మాకు కనిపిస్తూ ఉన్నారు. ఎవ్వరు కూడా బాగుపడినట్లుగా మేము చదువుకోలేదు తండ్రి. ఇదిగో నాయన, ఈ మాటల్ని మేము విన్న ప్రతి ఒక్కరము కూడా తండ్రి మాలో ఇంకా అహంకారము, గర్వము వస్తుందేమో. ఒకసారి మా ఆత్మీయ జీవితాలను మేము సరిచేసుకుని నాయన అహంకారాన్ని విడిచిపెట్టి తండ్రి ఇదిగో నాయన మీ ఎడల భయభక్తులు కలిగి పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి బ్రతికే ధన్యతను ప్రసాదించండి. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దీవించండి. ప్రతికూలమైన వాతావరణంలో కూడా మీ మాటల యందు శ్రద్ధాభక్తులతో మీ పిల్లలందరూ వచ్చి మీ మాటలు వినడానికి తండ్రి ఇదిగోనైనా ఎంతో శ్రద్ధతో ఇక్కడ కూర్చుని వింటున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి. ఆయురారోగ్యములు ప్రసాదించండి నాయన. ఇదిగో తండ్రి, ఇలాంటి పరిస్థితుల్లో కూడా నాయన మీ పిల్లలైన వారు తండ్రి ఇదిగోనైనా ప్రతి ఒక్కరికి నాయన భోజనాలు సిద్ధపరిచి ఉన్నారు. సిద్ధపరిచిన వారిని దీవించండి, ఆశీర్వదించండి, ఆయురారోగ్యములు ప్రసాదించండి నాయన. ఇదిగో నాయన కూడికను సిద్ధపరిచిన కుటుంబము ఎంతో వ్యయ ప్రయాసలతో తండ్రి
మీ బిడ్డలనైనా ప్రతి వారమునైనా ఎంతో చక్కగా అనేక మందికి తండ్రి మీ మాటలు వినిపిస్తున్నారు. మీ బిడ్డలను వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. వారికి అక్కరగా ఉన్నవేవో సమస్తము సమకూర్చి జరిగించండి. ఎన్నో అద్భుతాలు చేసి ఆశ్చర్య కార్యములు చేసే తండ్రివి నాయనా. తండ్రి ఇదిగోనైనా మీ పట్ల మీ ఎడల నమ్మకము కలిగి మేము జీవించే గొప్ప ధన్యతను మా అందరికీ ప్రసాదించమని బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తూ మెండైన మీ దీవెనలు ధారాళముగా అనుగ్రహించమని, ఇంకా జరగబోతున్న కార్యక్రమం అంతా మీకు మహిమకరముగా జరుగులాగున సహాయము అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి పేరటి ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. వందనాలమ్మ అందరికీ.